అందరికీ నమస్కారం. కార్తీక పురాణం 1వ అధ్యాయం. కార్తీక మహత్యం గురించి జనకుడు ప్రశ్నించుట. శ్రీమద్ అఖిలాండ కోటి బ్రహ్మాండమందలి ఆర్యవర్తమందు నైమికారణ్యంలో సౌనికాది మహామునులతో ఒక ఆశ్రమం నిర్మించుకొని సకల పురాణములు పుణ్యచరిత్రలు వారికి వినిపించుచు సూత మహాముని కాలం గడుపుచుండెను. ఒకరోజు నైమిసారణ్యంలో సౌనకాది మహామునులు కలిసి గురుతుల్యులైన సూత మహర్షితో ఇలా కోరారు. ఆర్య, మీ వలన అనేక పురాణ ఇతిహాసాలను వేదాంగాలను గ్రహించాము. కార్తీక మాస మహత్యాన్ని కూడా వివరించండి. ఆ మాసం పవిత్రత, కార్తీక పురాణ ఫలితాలను కూడా వివరించండి అని కోరారు. మౌనికాది మహామునులు కోరికలను మన్నించిన సూత మహర్షి ఇలా అంటున్నాడు. ఓ ముని పుంగవులారా, ఒకప్పుడు ఇదే కోరికను త్రిలోక సంచారి అయిన నారద మహాముని బ్రహ్మదేవుణ్ణి కోరాడు. అప్పుడు బ్రహ్మదేవుడు అతనికి ఈ పురాణ విశేషాలను, అదే సమయంలో లక్ష్మీదేవికి శ్రీ మహావిష్ణువు, పార్వతీదేవికి పరమశివుడు ఈ పురాణాన్ని వివరించారు. అలాంటి పరమ పవిత్రమైన పురాణాన్ని మీకు వివరిస్తాను. ఈ కథను వినడం వలన మానవులకు ధర్మార్థాలు ప్రాప్తిస్తాయి. ఈ పురాణ గాథను విన్నంతనే ఇహలోకంలో పరలోకంలో సకల ఐశ్వర్యములు పొందగలరు. కాబట్టి శ్రద్ధగా వినండి అని చెప్పసాగాడు. పూర్వం ఒకరోజు పార్వతీ పరమేశ్వరులు ఆకాశ మార్గంలో విహరిస్తూ ఉండగా పార్వతీదేవి పరమశివునితో, పరమేశ్వరా, సకల ఐశ్వర్యాలను కలుగజేసి మానవులంతా కులమత తారతమ్యాలు లేకుండా, వర్ణభేదాలు లేకుండా ఆచరించే వ్రతం ఏమైనా ఉంటే వివరించండి అని కోరింది. అంతటా పరమశివుడు ఆమె వైపు చిరునవ్వుతో చూసి ఇలా చెప్తున్నాడు. దేవి, నీవు అడిగే వ్రతం ఒకటి ఉంది. అది స్కాంద పురాణంలో ఉపపురాణంగా విరజిల్లుతుంది. దానిని వశిష్ఠ మహాముని మిథిలాపురధీసుడైన జనక మహారాజుకు వివరించాడు. అటు మిథిలా నగరం వైపు చూడు అని ఆ దిశగా చూపించాడు. మిథిలా నగరంలో వశిష్ఠుడి రాకకు జనక మహారాజు హర్షం వ్యక్తం చేస్తూ ఆర్ఘ్యాపాద్యాలతో సత్కరించి కాళ్ళు గడిగి ఆ నీటిని తన తలపై జల్లుకొని, మహాయోగి మునివర్య, తమ రాక వల్ల నేను, నా శరీరము, నా దేశము, నా ప్రజలు పవిత్రులమయ్యాము. మీ పాదధూళితో నా దేశము పవిత్రమైనది. మీరు ఇక్కడికి రావడానికి కారణం ఏమిటి అని అడగగా వశిష్ఠ మహాముని ఇలా చెప్తున్నాడు. జనక మహారాజా, నేను ఒక మహాయజ్ఞము చేయాలని నిర్ణయించాను. అందుకు కావలసిన ధన సైన్య సహాయము నిన్ను కోరాలని వచ్చాను అని తను వచ్చిన కార్యాన్ని వివరించాడు. దీనికి జనకుడు మునిపుంగవ, అలానే ఇస్తాను, స్వీకరించండి. కానీ ఎంతో కాలంగా నాకొక సందేహం ఉంది. మీలాంటి దైవజ్ఞులను అడిగి సంశయం తీర్చుకోవాలని అనుకునేవాడిని. నా అదృష్టం కొద్దీ నాకు ఈ అవకాశం దొరికింది. సంవత్సరంలోని మాసాలన్నింటిలో కార్తీక మాసమే ఎందుకు పరమపవిత్రమైనది? ఈ నెల గొప్పతనమేమిటి? కార్తీక మహత్యాన్ని నాకు వివరిస్తారా అని ప్రార్థించాడు. వశిష్ఠ మహాముని చిరునవ్వు నవ్వి, రాజా, తప్పక నీ సందేహాన్ని తీరుస్తాను. నేను చెప్పబోయే వ్రత కథ సకల మానవులు ఆచరించదగినది, సకల పాపాలను హరించేది. ఈ కార్తీక మాసం హరిహర స్వరూపము. ఈ నెలలో ఆచరించే వ్రత ఫలితం ఇది అని చెప్పలేం. వినడానికి కూడా ఆనందదాయకం అయినది. అంతేకాదు, ఈ కార్తీక మాస కథను విన్నవారు కూడా నరక బాధలు లేకుండా ఈ లోకంలోనూ పరలోకంలోనూ సౌఖ్యంగా ఉంటారు. నీలాంటి సర్వజ్ఞులు ఈ కథను గురించి అడిగి తెలుసుకోవడం శుభప్రదం. శ్రద్ధగా ఆలకించు అని చెప్పసాగాడు. వశిష్ఠుడు కార్తీక వ్రత విధానం తెలుపుట. ఓ జనక మహారాజా,
ఏ మానవుడైనను ఏ వయసువాడైనను ఉచ్చ నీచ భయం అనే భేదము లేక కార్తీక మాసములో సూర్యభగవానుడు తులారాశి యందుండగా వేకోజామున లేచి కాలకృత్యములు తీర్చుకొని స్నానం చేసి దాన ధర్మములను దేవతా పూజలను చేసినచో దాని వలన అతనికి ఎంతో పుణ్యఫలము లభించును. కార్తీక మాస ప్రారంభం నుండి ఇలా చేసి విష్ణు సహస్రనామం శివలింగార్చన ఆచరించవలెను. ముందుగా కార్తీక మాసమునకు అధిదేవతయగు దామోదరునికి నమస్కరించి, ఓ దామోదర, నేను చేయు కార్తీక వ్రతమునకు ఎట్టి ఆటంకములు రానియక నన్ను కాపాడుము అని ధ్యానించి వ్రతమును ప్రారంభించవలెను. కార్తీక స్నాన విధానము. ఓ రాజా, ఈ వ్రతమాచరించు దినములలో సూర్యోదయానికి ముందే లేచి కాలకృత్యాలను తీర్చుకొని నదికి పోయి స్నానం చేసి గంగకు, శ్రీమన్నారాయణునికి, పరమేశ్వరునికి, భైరవునకు నమస్కరించి సంకల్పం చెప్పుకొని మరలా నీటిలో మునిగి సూర్యభగవానునికి ఆజ్ఞప్రదానమొసంగి పితృదేవతలకు క్రమప్రకారముగా తర్పణములు చేసి గట్టుపై 3 దోసిళ్ళు నీళ్లు పోయవలెను. ఈ కార్తీక మాసములో పుణ్యనదులైన గంగా, గోదావరి, కృష్ణ, కావేరి, తుంగభద్ర, యమున మొదలైన నదులలో ఏ ఒక్క నదిలో అయినా స్నానం చేసి గొప్ప ఫలితము కలుగజేసుకోవచ్చు. తడి బట్టలు వీడి మడిబట్టలు కట్టుకొని మహావిష్ణువునకు ప్రీతికరమైన పుష్పములను తానే స్వయంగా కోసి తెచ్చి నిత్య ధూప దీప నైవేద్యములతో భగవంతునికి పూజ చేసి గంధము తీసుకొని భగవంతునికి సమర్పించి తాను బొట్టు పెట్టుకొని ఆ తరువాత అతిథులను పూజించి వారికి ప్రసాదమిచ్చి తన ఇంటి వద్ద కానీ దేవాలయములో కానీ లేక రావి చెట్టు మొదట కానీ కూర్చొని కార్తీక పురాణం చదవవలెను. ఆ సాయంకాలం సంధ్యావందనం ఆచరించి శివాలయం ముందు కానీ విష్ణు ఆలయం ముందు కానీ లేక తులసి కోట వద్ద కానీ దీపారాధన చేసి వారి శక్తిని బట్టి నైవేద్యం తయారు చేయించి స్వామికి సమర్పించి అందరికీ పంచిపెట్టి ఆ తర్వాత తాను భుజించవలెను. మరునాడు మృష్టాన్నముతో భూతతృప్తి చేయవలెను. ఈ విధంగా వ్రతమాచరించిన స్త్రీ పురుషులకు పూర్వజన్మయందు ప్రస్తుత జన్మయందును చేసిన పాపము పోయి మోక్షమునకు అర్హులు అగుదురు. ఈ వ్రతము చేయుటకు అవకాశం లేనివారు వ్రతము చేసిన వాళ్ళని చూసి వారికి నమస్కరించినచో వారికి కూడా సమాన ఫలితం దక్కును. ప్రథమాధ్యాయం మొదటి రోజు పారాయణ సమాప్తము.